ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి 2898 భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవకి కాంప్లెక్స్ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనుషులకు అర్థమవుతుంది. దీంతో సుమతి కడుపులోని దేవుణ్ణి కాపాడడానికి అశ్వత్థామ వస్తాడు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలేంటి, అసలు భైరవ ఎవరు, ఇంతకీ సుప్రీం యాస్కిన్ మోటివ్ ఏమిటి అనేది మిగిలిన కథ. ఈ చిత్రం పురాణాలను భవిష్యత్తును కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించడం, అలాగే ప్రభాస్, అమితాబ్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ తమ పాత్రలో జీవించారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్, అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. దీపికా పదుకొనేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుణ్ణి కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించారు. ఈ కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంభాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేలా కాంప్లెక్స్ ను వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్ తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదేవిధంగా జోర్జే స్టోజిల్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్విని దత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు నాగశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. పురాణాలను భవిష్యత్తును కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్ తో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ నిస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అమితాబ్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలనిస్తోంది.